నమస్తే. కొడంగల్ లగచర్ల ఘటనకు సంబంధించిన చర్చ ఇంకా రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. సో అది కొంత డీవియేట్ అయిపోయి కేటీఆర్ అరెస్టు అన్న అంశం మీద పెద్ద చర్చ నడుస్తున్నది. సో బీఆర్ఎస్ కూడా ఆయన అరెస్టు అయితే ఏంటి అన్న దాని మీదనే ఎక్కువగా డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఒక చర్చ అయితే కొంతమంది సామాజిక కార్యకర్తలు కానీ ప్రజల కోసం మాట్లాడుతున్న వాళ్ళు ఏమంటున్నారంటే అందరూ కలిసి ఇష్యూని డైవర్ట్ చేసిరు అన్న ఒక చర్చను తీసుకొస్తున్నారు. అసలు అన్నింటికంటే ముఖ్యంగా అసలు ఏం జరిగింది, గవర్నమెంట్ ఏం చేయాలనుకున్నదాడా, ఫార్మా కంపెనీ ఏ కంపెనీకి ఆ భూమి ఇవ్వాలనుకున్నది, ఈ మొత్తం ఇష్యూలో రేవంత్ అల్లుడి కోసమే రేవంత్ రెడ్డి ఈ ప్లాన్ వేసిండా, ఆ 1350 ఎకరాలు సేకరించాలనుకున్నాడా, అదొక ప్రధానమైన అంశం. అండ్ ఇవాళ నిన్న కేటీఆర్ మాట్లాడుతున్నారు, 3rd డిగ్రీ ప్రయోగించారు రైతుల మీద, వాళ్ళ కాళ్ళు కమిలిపోయేలాగా కొట్టిరని అన్నారు. నిజంగానే ఆ ట్రీట్మెంట్ ఏమైనా రైతులకు ఇచ్చిండ్రా? అమాయకమైన వాళ్ళని కూడా కొంతమందిని అరెస్ట్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎందుకు మరి వాళ్ళని అరెస్ట్ చేశారు? అసలైన నిందితులేమో వాళ్ళు తప్పించుకొని పారిపోయారు, అమాయకులు జైల్లో ఉన్నారన్నది ఒక ప్రధానమైన అభియోగం. దీని గురించి కూడా మనం మాట్లాడాలి. సో నా ముందు సీనియర్ జర్నలిస్ట్ నరసింహారెడ్డి ఉన్నారు. నరసింహారెడ్డితో నేను గతంలో మేము తొలి వెలుగులో కూడా కలిసి పనిచేసినాం. సో వై నరసింహారెడ్డి ఎందుకు నేను ఈ డిబేట్కి తీసుకొచ్చిన అంటే, సో లాస్ట్ కూడా ఒక ఇంటర్వ్యూ వైరల్ అవుతున్నది, బిగ్ టీవీలో ఆయన ఇంటర్వ్యూ ఇచ్చినట్టున్నారు. అందులో ఆయన కొన్ని అంశాలని ప్రధానంగా ప్రస్తావిస్తూ మాట్లాడుతూ వచ్చిండ్రు. సో ఇంకా కొంచెం స్ట్రాంగ్గా, ఇంకా కొంచెం గట్టిగా కౌంటర్గా నేను క్వశ్చన్స్ అడగాలనుకున్నా. అండ్ దట్టు ఆయన కొడంగల్ ప్రాంతానికి చెందిన వ్యక్తి, బయట కూడా కొంత రేవంత్ రెడ్డికి సమర్థిస్తుంటారు, వాళ్ళతో టచ్లో ఉంటారన్న ఒక చర్చ కూడా ఉంది. కాబట్టి నేను తన్ని కూర్చోబెట్టి మాట్లాడుతున్నా. నమస్తే. కొడంగల్ వ్యక్తి ఫార్మా కంపెనీలో నా కుటుంబానికి 6 ఎకరాలు పోతుంది. ఎవరిది? నాది. మీదా? నాది. ఓ 6 ఎకరాలు పోతుంది. మా అన్న కొడుకు 2 ఎకరాలు, ఇంకో 2 ఎకరాలు, మా అమ్మది 2 ఎకరాలు. మదర్ 2 ఎకరాలు పోతుంది. 3 ఎకరాలు. మీ అమ్మది 2 ఎకరాలు, మీ అక్కది 3 ఎకరాలు, మా అన్న కొడుకుల ఇద్దరు 2 ఎకరాలు. 2 ఎకరాలు. టోటల్ 9 ఎకర్స్. 9 ఎకరాలు పోతుంది. 9 ఎకరాలు నాది పోతుంది ఆ కంపెనీలో. ఇంకోటి రఘు, మీరు స్టార్టింగ్లో ఫార్మా అన్నారు. అసలు రాష్ట్రం మొత్తాన్ని టీఆర్ఎస్ పార్టీ తప్పుదోవ పట్టిస్తుంది. లగచర్ల, హకీంపేట్, పోలేపల్లిలో ఫార్మా రావట్లేదు. ఫార్మా అన్నది తప్పుడు ప్రచారం. అంటే ఫార్మా కంపెనీలే రావట్లేదు, కంపెనీసే రావట్లేదు. ఏ ఫార్మా కంపెనీ రావట్లేదు. అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ వస్తున్నది. జాగ్రత్త. మరి ఎవరైనా వాళ్ళు డాక్యుమెంట్స్ లేకపోతే జరిగిన ఏదైనా ముందు పెట్టినటువంటి ఇబ్బంది అవుతుంది. సీఎం గారు ఫస్ట్ మీటింగ్లో కొడంగల్కు 4000 కోట్ల చిల్లర బడ్జెట్ వచ్చిన రోజు, రిలీజ్ చేసిన రోజు కోజ్గిల మీటింగ్ పెట్టేసి గ్రీన్ ఫార్మా వస్తుంది అని చెప్పారు. చెప్పిన తర్వాత ఊళ్ళల్లో కొంత వ్యతిరేకత వచ్చింది. గ్రీన్ ఫార్మా అంటే ఫార్మా అన్న దీంట్లో వ్యతిరేకత వచ్చింది. వెంబడే సీఎం గారికి వచ్చి చెప్పినాం, మాకున్న సన్నిహిత్యం కొద్దీ ఊళ్ళో ఫార్మా అంటే భయపడుతున్నారు. అంటే ఫార్మా అయితే వద్దులేండి, ఫార్మా మీరు భయపడ్డప్పుడు ఎందుకు, అవసరం లేదు, ఇండస్ట్రియల్ పార్క్ పెట్టేద్దాం, అక్కడ టెక్స్టైల్ పార్క్ ఇలాంటి వాటిని పెట్టేస్తే మంచి మంచి ఉద్యోగాలు వస్తుంటాయి, చాలా మందికి ఉద్యోగాలు వెళ్తుంది. సో ఫార్మా అనేది లేదు. అంటే ఒక్క కంపెనీ కూడా ఫార్మా వెనక చివరలో ఎక్కడ మొత్తం 1350 ఎకరాలు ఒకటే బిట్టు. ఆ 1350 ఎకరాలలోనే ఇంటర్ కాలేజ్ వస్తుంది, ఐటీఐ కాలేజ్ వస్తుంది, హాస్పిటల్ వస్తుంది, ఆర్మీ కోచింగ్ సెంటర్ వస్తుంది, దాంట్లోనే ఒక క్యాంపస్ వస్తుంది, 8th ఇంటర్ క్యాంపస్ వస్తుంది. ఇవన్నీ కూడా 1300 ఎకరాల్లోనే. ఏ కాంగ్రెస్ లీడర్ అడ్రస్ చేస్తలేడే, ఏ అధికార ప్రతినిధి ఫార్మా ఇండస్ట్రీ రావట్లేదు, ఎందుకు ఫార్మా అంటున్నారని చెప్పట్లేదే? ఇక భట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టి, ఇంకా 1-2 మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి, ఎవరు చెప్పట్లేదే? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కాంగ్రెస్ పార్టీ అంతే. ఇక మనం దాని డెప్త్లో అధికార ప్రతినిధులు 1-2 తీసుకున్నట్లున్నారు. రామ్మోహన్ రెడ్డి, ఇంకొకరిద్దరు ఇది ఫార్మా కాదు, మేము ఇది తీసుకొస్తున్నాం అని చెప్పేసి. బట్ ఫార్మా అన్నదానికి ఎక్కువ ప్రచారం జరుగుతున్నది. ఇప్పుడు 1350 కాకుండా ఇంకేమన్నా తీసుకొని ఫార్మా పెట్టాలనుకుంటున్నారా? ఎక్కడా లేదు. 1350 కొడంగల్ నియోజకవర్గంలోనే నో ఫార్మా. ముచ్చింతల దగ్గర ఏదో వస్తున్నట్లుంది. అది లాస్ట్ గవర్నమెంటే తీసుకుంది ల్యాండ్ అక్కడ. నేను కొడంగల్కే లగచర్ల, హకీంపేట్, పోలేపల్లి, కొడంగల్ ఒక ఫార్మా క్లస్టర్ కింద 1350 ఎకరాలు అన్నది టోటల్ తప్పుడు ప్రచారం. అది అసలు ఫార్మా అన్నది చెప్తున్నా. నేను సీఎంతో ఈ ఇష్యూలో 30 సార్లు కూర్చున్నా. ఈ డిసెంబర్ నుంచి ఈ రోజు దాకా కొందరిని మా ఊరు వాళ్ళని తీసుకొచ్చి, లోకల్ లగచర్ల వాళ్ళని, పోలేపల్లి వాళ్ళని తీసుకొచ్చి 30 మీటింగ్స్ చేసిన నేను సీఎం తోటి ఈ ఒక్క ఇష్యూలో. ఎప్పుడైతే డిసెంబర్లో ఫార్మా అని చెప్పేసి గ్రీన్ ఫార్మా అని ఆయన అనౌన్స్ చేసినప్పటి నుంచి 30 మీటింగ్స్ చేసినాం రాష్ట్ర ముఖ్యమంత్రితోటి. మేము ఒక్కొక్క మీటింగ్లో ఒక్కొక్క క్లారిటీ ఇచ్చారు. మనం ఒకటి క్లియర్ చేసుకొని ఊళ్ళలోకి వెళ్తే ఊళ్ళో రైతులు ఇంకొక అనుమానం
సరే మీరు సరే ముఖ్యమంత్రిని కలవచ్చు, మీ భూమి కూడా పోతుండొచ్చు, ఇంకోటి కావచ్చు. ఓకే. సో మిమ్మల్ని కూడా ఏమైనా తప్పుదో పట్టిస్తున్నారేమో. గ్రీన్ ఫార్మా అనేది అన్నారు కదా మీరు స్టార్టింగ్లో. సో గ్రీన్ ఫార్మాకి సంబంధించిన కంపెనీలు ఏమైనా తీసుకొస్తున్నారేమో. ఎస్, ఆన్ రికార్డ్ సీఎం మాకు అందరు కూర్చోబెట్టి మేము చెప్పాము, నువ్వు ఫార్మా తీసుకొస్తే మేము అడ్డం ఉండాల్సి వస్తుంది, ఎందుకంటే ఊరు వాళ్ళు వద్దంటున్నారు. అంటే నా సొంత నియోజకవర్గంలో వద్దంటే పొల్యూషన్ నేనెందుకు తీసుకొస్తా, నాకేం అవసరం ఉంది. ఆ విలేజెస్ నువ్వు నమ్మవు రఘు, ఇప్పటికీ బొంబాయికి బస్సు పోతుంది మా దగ్గర. అవును, వాస్తవం. బొంబాయి పుణేకు బస్సు విసిరి కొట్టినట్లు కర్ణాటక బార్డర్లో ఉంటాం మేము. మాకు ఒక చెరువు, ఒక కాలువ ఉండదు, మాకు అసలు వాటర్ ఫెసిలిటీసే ఉండదు అసలు. ఓన్లీ బోర్ల మీద, వర్షాల మీద ఆధారపడి మేము బతకాల్సిన అవసరం ఉన్నది. మీరు మా ఊళ్ళకి 100 మంది హైదరాబాద్ వస్తే 60-70 మంది బిల్డింగ్ల కింద మట్టి మోస్తుంటారు, గంపలు మోస్తుంటారు. సో అన్ని రకాలుగా మేము వెనకబడి ఉన్నాం. మేము ఎక్కడా డెవలప్మెంట్ లేదు, మాకు రోడ్లు ఉండవు, ఏవి ఉండవు. లాస్ట్ 5 years ఇంకా దారుణంగా. మీదే ఊరు? హకీంపేట్. సో మీ ఊర్లో ఎన్ని ఎకరాలు పోతున్నది? నా ఊర్లో టోటల్ 600 acres పోతుంది, 550 to 600 మధ్యలో పోతుంది. నా ఊర్లో ఏంటంటే 370 ఎకరాలు అసైన్ భూమి. 370 ఎకరాలు అసైన్ భూమి. ఇంకోటి నా ఊరికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే లగచర్ల భూమి పోతుంది. మాక్సిమం రైతులు నా ఊరు, అంటే ఊరు మాది, రెవెన్యూ విలేజ్ మాత్రం, అంటే ఊరు బార్డర్లో వాళ్ళ భూములు ఉన్నాయి కాబట్టి వాళ్ళు లగచర్ల కిందకి వాళ్ళ భూములు వస్తున్నాయి. అంటే ఈ 3 గ్రామాల్లో హయ్యెస్ట్ నష్టపోతుంది, హయ్యెస్ట్గా రైతుల భూములు పోతుంది హకీంపేట నుంచే భూములు పోతున్నాయి. సో అందుకే నా మీద కొంత ప్రెషర్ ఎక్కువ. ఓకే. నన్ను కూడా చాలాసార్లు ఊళ్ళో మీటింగ్ పెట్టుకొని నన్ను పిలిచారు. నేను మీటింగ్ దగ్గరికి వెళ్ళిన, వాళ్ళ అనుమానాలు అన్నీ అడిగినరు. నేను అన్నీ వచ్చేసి వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఫార్మా వద్దు అన్నారు. సరే ఫార్మా వద్దు, మనం ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొద్దాం, టెక్స్టైల్ పార్క్ లాంటివి పెట్టేద్దామని చెప్పిండు. టెక్స్టైల్ పార్క్ కొంత ల్యాండ్ ఏదో ఆ కంపెనీలతో ఏదో మాట్లాడుతున్నాడు, అది జరుగుతుంది. మీకు తెలుసు తెలంగాణ కాంపెన్సేషన్ నేను తీస్తుండ్రు లాస్ట్ గవర్నమెంట్లో 6 lakhs హైయెస్ట్. సరే, ఇప్పుడు అది మాట్లాడే ముందు నాకు ఒక ప్రశ్న. ఏమి ఇష్యూనే లేదు, రైతులంతా సంతోషంగా ఇస్తున్నారు అని అనుకోవడానికి కూడా లేదు కదా? రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కదా? ఎందుకు రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు? లాస్ట్ 1 month బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక పెద్ద స్తంభాన్ని తీసుకుపోయి అక్కడ ఉన్న లోకల్ కాంగ్రెస్ లీడర్ని కొట్టడానికే వెళ్ళారు జనం అంతా కూడా. అది పెద్ద ఇష్యూ జరిగింది. మరి ఎందుకు రైతులు అంత అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు? నాకు అంటే నాది చిన్న ఉన్నప్పటి నుంచి వ్యవసాయ కుటుంబం. నాకు మేము 5 మంది 6 మంది అన్నదమ్ముళ్ళము, ఇప్పుడు 5 మంది ఉన్నాము. మాకు ఊళ్ళల్లో ఎట్లుంటుందంటే చేనుకు మధ్య గెట్స్ ఉంటుంది. ఒక్క నాగలి మనం గెట్స్కి ఇట్లా తగిలినా కూడా అవతలతోటి పంచాయతీ అవుతుంది. అంటే గెట్స్ కాడ కూడా కొట్టుగా చేస్తాం భూమి కోసం అని చెప్పేసి. అందులోనే చిన్న కమతాలు మా దగ్గర 2 ఎకరాలు 3 ఎకరాలే ఉంటాయి రైతులకు. భూమి పోతే మేము ఎట్లా బతకాలి? ఫార్మా వస్తే ఊళ్ళు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోవాలి కదా, ఊళ్ళల్లో కూడా ఉండలేం కదా. భూమి పోతే ఇచ్చే 7 లక్షలకు మేము ఎట్లా బతకాలి? మేము చాలా తక్కువ చదువుకున్నాము, అందులో టెక్నికల్ చదువు లేవు మా దగ్గర. ఒకవేళ కంపెనీలు వచ్చినా మాకు చిన్న ఉద్యోగాలే వస్తాయి కదా. ఈ భయం అనేది పెద్ద ఎత్తున రైతుల్లో పడిపోయింది, గ్రామస్తుల్లో పడిపోయింది. సో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చెప్పిండంటే, రేవంత్ అన్న కాకి చొక్కా వేసుకున్న వ్యక్తి మీ ఊళ్ళకు రావద్దు, రాకుండా మీరు భూసేకరణ చేయండి, ఏం కావాలనో రైతులకు అడగండి, వాళ్ళ భయాలు ఏమున్నాయో అడగండి, ఎన్నిసార్లు అయినా నా దగ్గరికి రండి, ఎన్నిసార్లు అయినా నేను మాట్లాడతా, దేని మీద వెళ్తే మీకు క్లారిఫికేషన్ ఇస్తా. కాకపోతే ఖచ్చితంగా ఊళ్ళల్లో కంపెనీలు రావాల్సిందే, ఊరు డెవలప్ అవ్వాలి, ఆ గ్రామాలు. ఇప్పుడు అవ్వకపోతే మీరు ఎప్పుడు అవ్వరు, రాష్ట్ర ముఖ్యమంత్రి మీకు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు డెవలప్ అవ్వడం అన్నది ఆయన వాదన. మీరు అన్నట్లు 100% రైతుల భయాలు ఉన్నాయి. కొంతమంది ఇవ్వము అని చెప్పి చెప్తున్నారు. రైతు ఎప్పటికీ తన భూమి సంతోషంగా ఇవ్వడు. నువ్వు ఎన్ని కోటి రూపాయలు ఆడ 40-50 లక్షలు పోతుంది మా దగ్గర, నువ్వు 1 కోటి రూపాయలు ఇస్తున్నా రైతు సంతోషంగా భూమి ఇవ్వడు. సేమ్ ఇంకో సైడ్ ఆలోచన చేస్తే ఇప్పుడు కాకపోతే మా నియోజకవర్గం ఎప్పుడు అభివృద్ధి కాదు. ఓకే, ఖచ్చితంగా కొంత అభివృద్ధి కావాలంటే కొంతమంది రైతులు భూములు కోల్పోవాల్సిందే. నేను కూడా, నాది కూడా పోతుంది, బాధ నాకు కూడా తెలుసు. కాకపోతే ఇప్పుడు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ వేసినా, హైదరాబాద్ ఇంకోటి చేసినా ఎవరిది భూమి ఖచ్చితంగా పోయింది. నా ఊళ్ళో స్కూల్ కడితే కూడా వేరే వాళ్ళు భూమి లాక్కొనే స్కూల్ కట్టినాం నా ఊళ్ళో కూడా. ఈరోజు ఆల్రెడీ ఇప్పుడున్న స్కూల్ కట్టింది కూడా, ఇప్పుడు కడుతున్న ఐటీఐ కాలేజ్ కానీ, ఇప్పుడు కడుతున్న 8th to ఇంటర్ క్యాంపస్ కానీ, ఇప్పుడు కడుతున్న హాస్పిటల్ కానీ, ఇప్పుడు కడుతున్న ఆర్మీ కోచింగ్ ట్రైనింగ్ ఇది కానీ అన్నీ కూడా వేరే వాళ్ళతో కలిసి భూమి తీసుకొనే కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. రైతుల పక్కన ఆలోచన చేస్తే ఖచ్చితంగా మీరు అంటున్నట్టు వ్యతిరేకత ఉన్నది. కాకపోతే డిసెంబర్ నుంచి మేము కూర్చుంటున్నాం, మాట్లాడుతున్నాం, ఒప్పిస్తున్నాం. దసరా కంటే ముందే ఆల్మోస్ట్ 650-700 ఎకరాలు ఇచ్చేసిండ్రు రైతులు. ఓకే, స్వచ్ఛందంగా ఇచ్చేసిండ్రు. స్వచ్ఛందంగా అంటే ఒప్పించినాం. ఫస్ట్ 7 లక్షలని అడిగితే
ఈ 30 మీటింగ్స్లో కూరగాయల మార్కెట్ కాడ బేరం ఆడినట్ల సీఎంతో బేరం ఆడినాం మేము. 7 మాకు సరిపోవు, 8, 9, 12, 15 ఎంత అడిగితే రైతులు ఇంకెంత ఎక్కువ అడగాలి. అలాగో ఈరోజు 18 లక్షలు ఇస్తున్నారు ఎకరాకు 18 లక్షలు. అసైన్ ల్యాండ్ కాదే, పట్టా ల్యాండ్ కూడా సేమ్, ఎకరాకు 18 లక్షలు. 18 లక్షలకు తీసుకొచ్చినాక రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు, డబ్బులు ఎక్కువ అడిగిరు తీసుకెళ్తున్నారు, ఇంకా డబ్బులు తీసుకొని ఖర్చు పెడతారని మీరే అంటారు, ఎప్పుడు వచ్చినా నాకు ఇంకా 2 లక్షలు ఎక్కువ అడుగు, 3 అడుగు, 5 25 అంటావు, కానీ దాన్ని ఖర్చు పెట్టేస్తారు కదా, మరి నీకు ఆలోచన రాలేదా అని అడిగిండు ఆయన. నేను 10 మందిని తీసుకొని ఆయన దగ్గరికి వెళ్తే క్వశ్చన్ అడిగిండు. అయితే ఏం చేయమంటావు అన్నా అన్నాడు. ముందు నా మీదే నువ్వు పెట్టాలి కదా, నేనే చెప్పేవాడిని కదా అంటే, చెప్పన్నా ఇప్పటికైనా ఏముంది, 18 లక్షలు అయితే ఇవ్వండి, ఇంకేమి ఇస్తారు చెప్పండి అని అంటే, 150 గజాలు ఇస్తా, ఎకరాకు 150 గజాలు ఇద్దాం, డెవలప్ చేసి ఇద్దాం కంపెనీ లోపల, రేపు వాళ్ళ కమర్షియల్కి వస్తుంది, 3 ఎకరాలు పోతున్న వాళ్ళకు దాదాపు 450 గజాలు వస్తుంది కాబట్టి కమర్షియల్ వస్తుంది అని చెప్పి ఆ లెక్కేసుకుంటే ఈరోజు ఎకరాకు 38 లక్షలు ఇస్తుంది. అంటే మీరు ఇచ్చే 150 గజాలు కూడా యాడ్ చేస్తారు అంతే. భూమి నీకు డెవలప్మెంట్ భూమి, అది నీకు ఇప్పుడు అమ్ముకున్నా 10,000 గజం పోతుంది, అది 15 లక్షలు అది అవుతుంది. 18 లక్షలు క్యాష్ ఇస్తున్నాడు, 33 లక్షలు అక్కడే వచ్చేసింది. ప్రతి ఇంటికి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు. ఒక్కరికి ఇస్తే ఎట్లా అన్నా, ఇంట్లో 2-3 ఫ్యామిలీస్ ఉంటే భార్య భర్తలు ఎన్ని ఉంటే అన్ని ఇద్దాం, ఇచ్చేద్దాం, అట్లా కూడా మనం చేద్దామని చెప్పేసి చెప్పిండు. చివరికి ఏమైంది అంటే, ఇవన్నీ సెటిల్ చేసుకొని మీ ఊళ్ళలోకి పోయినాక, మనం చదువుకున్నది ఇంటర్ డిగ్రీ కదా, మనకు ఆ కంపెనీలో ఊర్చే జాబులు ఇస్తారు, లేదా టీ అందించే జాబులు ఇస్తారు, మననెందుకు ఆ జాబులు చేయాలన్నది కొత్త క్వశ్చన్ ఒకటి, అది జెన్యూన్ అనిపించింది. మళ్ళీ అడిగినాం వచ్చి, నువ్వు ఇస్తున్నావు కానీ మా దగ్గర చదువుకున్నది ఇదే చదువు, మాకేం ఉద్యోగాలు వస్తాయంటే, సరే ఐటీఐ కాలేజీ ఇస్తున్నాం మీ ఊరికి అంటే, మాకు ఉదయం చెప్పిన సాయంత్రానికి జీవో వచ్చింది ఐటీఐ కాలేజీ. నెక్స్ట్ డే వచ్చి సర్వే అయిపోయింది, కాలేజీ వర్క్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఐటీఐ అక్కడ ఇది అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, అందుట్లో చదువుకోమని చెప్పండి మీ పిల్లల్ని, దీంట్లో మీకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి చెప్పిండు. అంటే ఆయన ఏది అడిగితే అదైతే కాదనలేదు, కానీ ఎంత చేసినా అసంతృప్తి అయితే. ఇంత పెద్ద గొడవ ఎట్లా అయింది మరి? అంటే కలెక్టర్ని మీద అటాక్ చేసేంత, ఆయన కడ ఆఫీసర్ మీద దాడి చేసేంత, అంటే ఇక్కడ ఏమన్నా రెచ్చగొట్టి ప్రొవోకేట్ చేసి, అంటే నేను అంటుంది వేరే పార్టీ వాళ్ళని కాదు, అధికారులు కూడా ఇచ్చేయండి ఏముంది మీకు ఎంతో కొంత ఇచ్చేస్తాం, లేదు మీకు ఆల్మోస్ట్ అంతా సేకరణ చేసిన మీదే మిగిలింది, ఇవ్వకపోయినా మేము గుంజుకుంటాం, ఈ తరహా స్టేట్మెంట్స్ ఏమైనా రైతులని కోపానికి గురి చేసినాయా? అక్కడ 2 అధికారులు, ఒకటి కడా వెంకటరెడ్డి, ఇంకోటి ప్రతీక్ జైన్ కలెక్టర్, వాళ్ళిద్దరు కూడా నేను చూసిన ఆఫీసర్లో అత్యంత సౌమ్యుడు. కడా వెంకటరెడ్డిని కడా ఆఫీసర్గా కొడంగల్లా చేస్తే, ఇప్పుడు నువ్వు ఏ పార్టీ ఉన్నా ఆ పార్టీ క్యాడర్ ఏమనుకుంటారు, నాకొక్కడికే పని చేయాలి, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, టీఆర్ఎస్ వాడికి ఎందుకు పని చేస్తావు అన్న కూడా ఉంటుంది. కడా వెంకటరెడ్డి దగ్గరికి ఎవరు అప్లికేషన్ పట్టుకొచ్చినా ఆయన పనిచేసింది, ఆయనకు కోపం అనేది రాదు. ఈరోజు పల్లెటూరులో ఆయన మీద దాడి చేస్తే ఎంత సానుభూతి వచ్చిందంటే, ఒక పెద్ద రాజకీయ నాయకుడికి రానంత సానుభూతి ఆయనకు వచ్చింది. ఆయన అంత సౌమ్యుడు. ఆయన కాంగ్రెస్ వాళ్ళే అడిగేటోళ్ళు, నువ్వు ఏంది సార్ నువ్వు అందరికీ పని చేస్తావని చెప్పేసి. ఒకసారి నేను కూడా అడిగిన, సార్ నీ మీద ఈ ఆరోపణ వస్తుంది, నువ్వు టీఆర్ఎస్ వాళ్ళు వచ్చినా పని చేస్తున్నావట, ఏంది సార్ అంటే, నాకు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండు, మనం రాష్ట్రానికి అందరికీ ముఖ్యమంత్రులము, నువ్వు కాంగ్రెస్ ఒక్కటే అని పట్టుకోకు, ఆ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు నీ దగ్గరికి వస్తారు, ప్రతి ఒక్కరికి పని చేయమని చెప్పిండు, నేను నా దగ్గరికి ఎవరికి వస్తే వాళ్ళకి పని చేస్తా రెడ్డి అని చెప్పేసి చెప్పిండు. అంత మంచి ఆఫీసర్. ఇక ప్రతీక్ జైన్ కూడా ఆల్మోస్ట్ అలాంటి హానెస్ట్ ఆఫీసరే ఆయన కూడా. వాళ్ళు ఇప్పటి వరకు మీటింగ్స్ పెట్టిన కానీ, ఆయన వాళ్ళ దగ్గరికి పిలిపించుకున్నప్పుడు కానీ ఇస్తారా ఇయ్యరా అన్న మాట తప్పించి, ఇవ్వండి బలవంతంగా తీసుకుంటామన్నది ఇప్పటిదాకా ఎక్కడ వాళ్ళ నుంచి రాలేదు. వాళ్ళ మీద ఏ రైతు కూడా కంప్లైంట్ కూడా చేయడు. మీరు ఇండివిజువల్గా ఎవరినైనా వెళ్ళి ఆ రైతులతో మైక్ పెట్టండి, వీళ్ళిద్దరు ఆఫీసర్లు ఎలాంటి వాళ్ళని అడగండి, వాళ్ళు ఎంత మంచి ఆఫీసర్లో మీకు చెప్తారు. ఆఫీసర్ల మీద ఎలాంటి ఇది లేదు, టోటల్ ఇదొక కుట్ర. ఎట్లా కుట్ర అంటే, మీరు ఇప్పుడు మొత్తం విషయాన్ని అంతా మీరు చూస్తున్నారు కదా, ఏం జరిగింది? ఎస్ రఘు, ఫస్ట్ నేను మా విలేజెస్ గురించి చెప్తా. మేము ఎలక్షన్ అప్పుడు కూడా మా మీద కేసులు, నువ్వు ఎలక్షన్ అప్పుడు కూడా మేము కొట్టుకోము, ఎలక్షన్ అప్పుడు కూడా మేము తిట్టుకోము. ఎవడి పార్టీకి వాడు ప్రచారం చేసుకుంటాడు, ఎవరికి వాడు ఓట్లు వేయించుకుంటాడు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అన్న బావ మామ అక్క అనుకొని తిరిగే పల్లెటూర్లు మాకు ఎవరికి క్రిమినల్ చరిత్రలు లేకుతాయి. మేము ఇప్పటివరకు ఎవరి మీద దాడులు చేసింది లేదు. ఈ వారం ఈ 3-4 రోజులకి వెళ్ళి బాధ అనిపిస్తుంది, అరే పల్లెటూరు వాళ్ళు కలెక్టర్ని చంపబోయినరు అని చెప్పేసి. చాలా పెద్ద నింద మాకు, మేము అసంటి వాళ్ళం కాదు. అది జరిగింది ఏంది అని చెప్పేస్తే, అక్కడ మ్యాక్సిమం భూమి లేని పక్క గ్రామస్తులు నరేందర్ రెడ్డి పంపించిన వాళ్ళే దాడులు చేసిండ్రు.
100% అది మేము చెప్పగలుగుతాం. మాకు నెక్స్ట్ డే కానీ క్లారిటీ రాలే. ఊళ్ళల్లో పల్లెటూళ్ళు అప్పుడే ఇష్యూ బయటికి వచ్చేస్తుంది. ఎవడెవడు పోయిండ్రా, ఫలానోడు ఉన్నాడు, వాడు ఎందుకు పోయిండు, వానికి ఉన్న లింక్ ఏంటి, ఇవన్నీ తీస్తే కేవలం దాంట్లో ఒక 5-6 మంది మిగతా వాళ్ళందరూ బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు భూములు లేని మనుషులే వాళ్ళ మీద కలెక్టర్ మీద దాడులు చేసిండ్రు. నాకు ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్తో మాట్లాడిన, చాలా సీనియర్ ఆఫీసర్ తోటి, హై పొజిషన్లో ఉన్న ఆఫీసర్ తోటి, ఏం జరిగింది సార్, అసలు మీరు ఎందుకు ఇట్లా వదిలేశారు అని చెప్పేస్తే, ఇది చాలా పెద్ద, మీరు నమ్మలేని నిజాలు ఉన్నాయి దీని వెనుక. ఇది కేటీఆర్ పట్నం నరేందర్ రెడ్డి చేసింది కాదు, ఫామ్ హౌస్ నుంచి వచ్చింది, కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి వచ్చింది. నమ్మలేం రఘు, ఇంత కుట్ర చేస్తారా అధికారం కోసం అన్నది మనము ఇచ్చేయలేం. ఆయన చెప్పింది నాకేంటంటే, రైతుల దగ్గరికి కలెక్టర్ని తీసుకెళ్ళాలి, అక్కడే వాళ్ళ మనుషులు ఆల్రెడీ రెడీగా ఉన్నారు, కలెక్టర్ని కడా ఆఫీసర్ని తీసుకెళ్ళాలి, వాళ్ళతో దాడి చేయించాలి, కలెక్టర్ని కడా ఆఫీసర్ని చంపాలి. చంపితే పోలీసు ఖచ్చితంగా ఫైరింగ్ ఓపెన్ చేస్తుంది. ఫైరింగ్ ఓపెన్ చేస్తే రైతులు చచ్చిపోవాలి. ఖచ్చితంగా ఫైరింగ్లో రైతులు చచ్చిపోతారు, మహిళలు ఉంటారు, చచ్చిపోతారు. ఈ ఇష్యూని నేషనలైజ్ చేయాలి, మొత్తం సెంట్రలైజ్ చేసేసి, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దిగకపోయినా రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కలెక్టర్ని రైతులు చంపినరు, రైతుల్ని పోలీసులు చంపినరు. సో రేవంత్ రెడ్డిని గద్దె దించాలి. కేవలం ఇదొక్క టార్గెట్ కోసము మా గ్రామాల మీద ఈరోజు హంతకులు చంపబోయినని ఒక ముద్రేసినరు. మా రైతులు ఆందోళన చేస్తున్నారు, శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు. 7 లక్షల నుంచి 18 లక్షలకు వచ్చి 33 లక్షలకు వచ్చిన ముఖ్యమంత్రి రేపు ఇంకో 10 లక్షలు ఇచ్చేటోడేమో, మేము వచ్చి కాళ్ళు పట్టుకుంటామా, అడుక్కుంటామా, ఇంకోటి చేస్తామా, చేసేటో ఇవేవి ఆప్షన్స్ లేకుండా మా మీద రాజకీయం కోసము కేటీఆర్ అనేటోడు జైలుకు పోకుండా కాపాడుకోవడానికి, వాళ్ళ రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడానికి, రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని గద్దె దింపడానికి ఈరోజు మా పల్లెల్లో ఉన్న రైతులనేమో హంతకులను చేసిండ్రు, మాకేమో ఆప్షన్ లేకుండా చేసిండ్రు, మా ఉద్యమాన్ని పక్కదారి పట్టించేసి హింసాత్మకంగా మార్చేసిండ్రు. ఇంత కుట్ర పన్నెండు రాకు. ఇప్పుడు మీరు రైతులతో మాట్లాడుతున్నారు కదా, అమాయక రైతులని లోపలేసారు, ఎవరైతే దాడి చేసారో వాళ్ళు తప్పించుకొని పారిపోయారు, అమాయక రైతులను ఇళ్ళ నుంచి గుంజుకొచ్చారు, కొడుకు లేకపోతే తండ్రిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి ఇబ్బంది పెట్టిరన్న దానికి ఏం చెప్తారు? చాలా మందిని ఫస్ట్ రోజు ఇప్పుడు ఎంతమంది అరెస్ట్ అయ్యారు? 18 మంది 19 మంది మొత్తం 22 మంది. 22 మందిలో దాడి చేసిన వాళ్ళే ఉన్నారా, రైతులు లేరా? ఫస్ట్ రోజు దాదాపు 70-80 మందిని తీసుకెళ్ళిండ్రు పోలీసులు. మీరు అన్నట్లు ఫస్ట్ రోజు వాస్తవంగా 70 మందికి పైగానే తీసుకెళ్ళి అదే రోజు ఆల్మోస్ట్ అందరినీ వదిలేసిండ్రు. అక్కడికి వెళ్ళినాక విచారణ చేసిండ్రు, మీరు ఎక్కడున్నారు, ఒరిజినల్ రైతువా కాదా, వాళ్ళ పాస్బుక్లు చూసిండ్రు, అన్ని వీడియోస్ చూసిండ్రు, వీడియోస్లో వీడు ఉన్నాడా లేడా అని చూసేసి ఆల్మోస్ట్ అందరినీ వదిలేసిండ్రు. నేను కూడా ఎస్పీతో మాట్లాడినా, డిఎస్పీతో మాట్లాడినా, కంటిన్యూ మాట్లాడుతున్నా, అమాయకులు ఎవరు పోవద్దు, నిజంగా ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని తీసుకెళ్ళండి, మేము అడ్డం రామని చెప్పేసి చాలా మందిని వదిలేసిండ్రు. కేవలం 22 మందిని మాత్రమే రిమాండ్ చేశారు. ఆ 22 మందిని ఎందుకు చేసిండ్రు అని అడిగితే ప్రతి దానికి వీడియో ప్రూఫ్ ఉంది. రాళ్ళెత్తేయడమా, కొట్టడమా, కర్రలతోటి కొట్టడమా, ప్రతి దానికి వీడియో ప్రూఫ్ ఉంది. ఖచ్చితంగా వీడియో ప్రూఫ్ ఉంది కాబట్టే మేము అరెస్ట్ చేసినామని. రఘు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి మనస్తత్వం చెప్తాను. మీరు అన్నట్లు 1 మంత్ ముందు ఒక దాడి జరిగింది, మండల్ పార్టీ ప్రెసిడెంట్ మండల్ పార్టీ ప్రెసిడెంట్ మీద దాడి జరిగింది. ఆ రోజు కూడా సేమ్ ప్లాన్ చేసిండ్రు, ఏదో పారిపోయిండు, స్కూల్లో దాచుకున్నాడు, తర్వాత పోలీసులు వచ్చిండ్రు, బయటకు వచ్చేసిండ్రు. ఆ కేసులో కూడా ఆ దాంట్లో కేసులు పెడతారని చాలా మంది అనుకున్నారు. చాలా మంది మీద కేసులు, ఒక్క కేసు కూడా పెట్టొద్దు అన్నాడు. ఒక్క కేసు కూడా పెట్టకండి, ఇది ఖచ్చితంగా రైతులు ఉన్నట్లున్నారు, వాళ్ళ బాధకి ఈయనేదో కొంచెం ర్యాష్గా మాట్లాడినట్లున్నారు, వాళ్ళేదో రియాక్ట్ అయినట్లున్నారు, ఈ ఇష్యూను వదిలేయండి. అప్పుడు కూడా చెప్పిండు, ఒక్క పోలీస్ అనే వ్యక్తి రాకుండా మీరు ల్యాండ్ అక్వైజిషన్ చేయండి అని చెప్పేసి, తీసుకోండి, రైతులను ఒప్పించండి అని చెప్పేసి ఎప్పుడు మ్యాక్సిమం ఆఫీసర్లే మాట్లాడిండ్రు. సో ఇప్పుడు ఎందుకు కేసులు పెట్టాల్సి వచ్చిందంటే ఇది ఒక కుట్ర. మా దగ్గర కలెక్టర్ వస్తే చేతులు పట్టుకొని నిలబడతాం, మేము ఎంఆర్ఓ వస్తేనే చేతులు పట్టుకొని నిలబడతాం. మా ఊళ్ళల్లో అంత దూరం ఉండి సార్ అని మాట్లాడతాం. అసలు కలెక్టర్ని ఎట్లా చంపనీకపోతాం? కాబట్టి ఇదంతా ఇప్పుడు దాడి చేసిన వాళ్ళలో రైతులు ఉన్నారు కదా, రైతులు ఉన్నారు, మరి వాళ్ళు ఎట్లా దాడి చేశారు? మీరు అంతా సాటిస్ఫై చేసే విధంగా వాళ్ళకి ప్యాకేజ్ ఇచ్చినట్లయితే, వాళ్ళు అంత సెన్సిటివ్గా మనకి గొడవలొద్దు, శాంతియుతంగా అని అనుకుంటే వాళ్ళు ఎందుకు మరి అటాక్ చేసిన? అంటే వాళ్ళ భూమి పోతుంది, గవర్నమెంట్ మీద అసంతృప్తిగా ఉండే కదా దాడి చేశారు. రైతు ఇక్కడ 3 రకాలు ఉంటారు. ఒకటి పూర్తిగా ఇక మా పార్టీ కదా, మా లీడర్ కదా, ఇచ్చేద్దాం, ఏదో మంచి చేస్తా అంటున్నాడు కదా అన్న వాళ్ళు ఒకరు ఉంటారు. న్యూట్రల్గా ఆలోచన చేసే వాళ్ళు ఒకరు ఉంటారు. పూర్తిగా రాజకీయంగా అంటే అగెనెస్ట్ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఒక సెక్షన్ ఉంటుంది.
ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేసిండు భూములు. ఫస్టే ఓకే మా సార్ అడుగుతున్నాడు కదా, డెవలప్ చేస్తా అంటున్నాడు కదా, నమ్మకంతో ఇచ్చేసిండు. సెకండ్ న్యూటల్ వాళ్ళని డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా ఒప్పించే ప్రయత్నమే చేసినాం. అధికారులు కానీ లోకల్లో ఉన్న యూత్ కానీ కూర్చోబెట్టి అక్కడ బొంబాయి ఢిల్లీ బతకనికి పోయిన వాళ్ళు కూడా ఫోన్లు చేసి అరే కంపెనీ వస్తుంది కదా, మేము ఇక్కడ వచ్చి బతుకుతున్నాం ఫ్యామిలీస్ని వదిలేసి, మాకు ఉద్యోగాలు వస్తే ఒప్పుకోండి అని వాళ్ళు న్యూటల్ వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేసిండ్రు. న్యూటల్ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఒక ఒప్పుకొనడానికి వచ్చేసిండ్రు. వాళ్ళు ఏంటంటే కొంత ఎక్కువ అమౌంట్ కావాలి లేదా ఏదో సెక్యూర్ కావాలి మాకు లైఫ్ అన్న యాంగిల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకో సెక్షన్ ఉన్నది ప్యూర్ టీఆర్ఎస్ బ్యాచ్, వాళ్ళకు భూములు ఉన్నాయి కదా, ఆ ప్యూర్ టీఆర్ఎస్ బ్యాచ్ ఎప్పుడూ దీన్ని వాడుకుందాం. మాకు ఇంకో దరిద్రం ఏంటంటే సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. సర్పంచ్ ఎలక్షన్లో గెలవాలంటే నా ఊరు ఉంది, లాస్ట్ టైం సర్పంచ్ ఎలక్షన్లో రేవంత్ రెడ్డి ఓడిపోయిండు, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, అయినా కూడా నేను 10 వార్డులకు 9 వార్డులు గెలిచినా, సర్పంచ్ గెలిచిన. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఈ 3 ఊర్లు సర్పంచ్ గెలవాలన్నది వాళ్ళ టార్గెట్. సర్పంచ్ గెలవాలంటే ఇది ఒక్కటే ఇష్యూ వాళ్ళకి దొరికింది. ఈ ఇష్యూని ఒక్కదాన్ని అడ్డం పెట్టుకొని ఇంత రాజకీయం చేస్తున్నారు. మీరు అంటున్న ఆ సెక్షన్ మొత్తం పార్టీ కార్యకర్తలే. ఓకే, ఆ పార్టీ కార్యకర్త కాంగ్రెస్ వాళ్ళు కూడా కొన్ని ఫోటోలు ఏవో బయట పెట్టిగా, తిరుపతి రెడ్డితో పాటు దిగిన ఫోటోలు, కొంతమంది కాంగ్రెస్ లీడర్లతో వీళ్ళు కూడా ఉన్నారు అందులో. వాళ్ళు అందులో లగచర్లకు సంబంధించిన ఒక కాంగ్రెస్ కార్యకర్తని వేసుకుపోయాడు. ఏంటంటే ఆయన ఇంటి ముందు నుంచే ఇష్యూ, ఆయన ఇంటి ముందు నుంచే వాళ్ళ మీద దాడి చేస్తూ తీసుకొచ్చిండ్రు. ఆయనను తీసుకెళ్ళిండ్రు, ఆ ఇంటి వ్యక్తిని తీసుకెళ్ళిండ్రు. ఆయనను కూడా ఏం వదిలిపెట్టలే, ఆయనను రిమాండ్ చేసిండ్రు. ఓకే, ఆయన ఉన్నాడు. అంటే మీరు అంటున్నారు కదా ఓన్లీ బీఆర్ఎస్ అని ఎందుకు అంటున్నారు? అన్ని పార్టీలకు సంబంధించిన పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళ భూములు కూడా ఉన్నాయి కదా. సో వై ఓన్లీ మేము బీఆర్ఎస్ని ఎందుకు టార్గెట్ చేసి మీరే మా మీద కుట్ర చేస్తున్నారు అన్నది కేటీఆర్ కానీ వీళ్ళు అంటున్నారు. ఎవరన్నా సీఎం సొంత నియోజకవర్గంలో కలెక్టర్ల మీద దాడి చేపిస్తే సీఎంకి ఎంత ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది? ఒకసారి ఈ కుట్ర బయటికి రాలేదనుకోరాగు, ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డి కేటీఆర్ చేసిన కుట్ర బయటికి రాకుండా ఈ ఇష్యూ జరిగి ఉంటే సీఎంకి ఎంత డ్యామేజ్? ఈ కుట్ర బయటకు వచ్చింది కాబట్టి గ్రామాలు అర్థం చేసుకున్నాయి, అరే మమ్మల్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు రాజకీయంగా పబ్బం గడుపుకోవాలనుకున్నారు కదా అని చెప్పేసి ఒక ఏకైక కారణంతో ఈరోజు ఆ ఇష్యూ అనేది బీఆర్ఎస్ మీదకి వెళ్ళిపోయింది. అందులో కడా వెంకటరెడ్డిని కొట్టడం అనేది గ్రామంలో చాలా వ్యతిరేకత వచ్చింది. చాలా మంచి ఆఫీసర్, మీరు వెళ్ళి ఏ గ్రామంలోనే అడగండి, వెంకటరెడ్డి వేసి ఉంటాడు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రాలేడు నియోజకవర్గానికి, మంత్లీ వన్స్ కూడా వచ్చేది కష్టంగా ఉన్నది. ఏ కష్టం వచ్చినా వెంకటరెడ్డి దగ్గరికి పోతారు, ఏ కష్టం వచ్చినా వెంకటరెడ్డిని అడుగుతారు, ఆయన చేసి పెడుతున్నాడు. సో అలాంటి ఆఫీసర్ని కొట్టేసరికి ప్రజలు అర్థం చేసుకున్నారు ఏంది అని చెప్పేసి. టోటల్గా బీఆర్ఎస్ కొంతమంది బీజేపీ కార్యకర్తలు మినహా న్యూటల్ వాళ్ళు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఎక్కడా ఈ ఇష్యూలో లేరు. వాళ్ళు ఆల్మోస్ట్ ఒప్పుకొనే సిద్ధంగానే ఉన్నారు. కాకపోతే డబ్బులు వస్తాయరా, ఎందుకంటే ఈ దుర్మార్గుడు కేసీఆర్ లాస్ట్ 10 ఏళ్ళు చేసిన అరాచకాలు వాళ్ళు గుర్తు చేస్తున్నారు. కేసీఆర్ అక్కడ భూములు తీసుకున్నాడంట, పైసలు ఇవ్వలేదంట, కేసీఆర్ అక్కడ భూములు 10 లక్షలు అని చెప్పి 3 లక్షలు ఇచ్చిండట. ఇవన్నీ వాళ్ళు గుర్తు చేసుకుంటారు. ఈ గవర్నమెంట్ కూడా అట్లే చేస్తుందేమన్న భయంకు కొంతమంది ఆగి ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బ్రదర్ తిరుపతి రెడ్డి రోల్ ఏంటి టోటల్ ఎపిసోడ్లో? ఆయన టార్గెట్ అవుతున్నాడు కదా. టార్గెట్ మీన్స్ కేటీఆర్ కానీ ఇంకా వేరే లీడర్లంతా తిరుపతి రెడ్డి కనుసన్నల్లోనే ఈ మొత్తం వ్యవహారం అంతా జరుగుతూ ఉన్నది, ఈ రైతులను ఇబ్బంది పెడుతున్నారని. తిరుపతి రెడ్డి లాస్ట్ ఒక 20 years రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి వచ్చి ఆల్మోస్ట్ 16-17 years వస్తుంది. ఆ రోజు నుంచి ప్రతి ఊరికి తిరుపతి రెడ్డి లీడర్. తిరుపతి రెడ్డి ఏది చేసినా తిరుపతి రెడ్డి, ఏ అర్ధరాత్రి ఎవరికి ఏ కష్టం వచ్చినా తిరుపతి రెడ్డి పలికేటోడు కొడంగల్లో. ఇప్పుడు తిరుపతి రెడ్డి మీద కొంత ఇది ఉండేది కొడంగల్ ప్రజలకు. ఎందుకంటే మొన్న ముఖ్యమంత్రి కానంత వరకు ఎప్పుడు రెగ్యులర్ కొడంగల్కి వచ్చేటోడు, రెగ్యులర్ ప్రతి ఫంక్షన్కి వచ్చేటోడు, రెగ్యులర్గా ఎవరు ఏది చేసినా ఆఫీసర్లకు ఫోన్ చేసి చెప్పేటోడు లేదా ఇంకోటి చేసేటోడు. ఈ దుర్మార్గులు అటాక్ చేసేయడంతో తిరుపతి రెడ్డి కొంచెం వెనక్కి జరిగిండు. ఎందుకు ముఖ్యమంత్రిని బ్లేమ్ చేస్తున్నాడు కదా అని చెప్పేసి. ఈ ఇష్యూలో ఇప్పటి వరకు తిరుపతి రెడ్డి ఒక్క రైతు దగ్గరికి పోలేదు, ఒక్క రైతుతో మాట్లాడలేదు, ఒక రైతును భూమి ఇవ్వమని అడగలేదు. ఈ ఇష్యూలో ఎక్కడా కూడా తిరుపతి రెడ్డి లేడు. ఆయన దగ్గరికే కొంతమంది తీసుకెళ్ళి ఆయనని రెచ్చగొట్టి ఆయన వల్గర్గా ఆయన ముందు మాట్లాడి ఆయనతో తిట్టిపించుకొని దాన్ని రికార్డ్ చేసి చాలా సినిమా చూసిండ్రు. సో తిరుపతి రెడ్డి గవర్నమెంట్ రాకముందు వరకు మీరు అన్నట్లు నిజమే, ప్రతి ఇష్యూలో తిరుపతి రెడ్డి ప్రతి కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా ఆయనే మాట్లాడేటోడు, ఎప్పుడు ఆయనే పోయేటోడు. గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో ఆయన చాలా వరకు తగ్గించేసిండు. ఎందుకు ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తుండ్రు కదా అని చెప్పేసి చాలా ఇష్యూలు ఇప్పుడు కడా వెంకటరెడ్డిని పెట్టిండ్రు, వెంకటరెడ్డే పోతున్నాడు. మొన్న మాత్రము ఈ దాడంతా జరిగినాక అసలు రైతులు ఏంటి, మనకు ఓట్లు వేసిండ్రు కదా, రైతుల హంతకులు ఈ గ్రామాల్లో హంతకులు, వీళ్ళు కలెక్టర్ని చంపబోయిన సీన్ రాష్ట్రం అంతా క్రియేట్ చేసిండ్రు కదా అని మొన్న తిరుపతి రెడ్డి వెళ్ళిండు.
లగచర్ల గ్రామానికి వెళ్ళిండు, అక్కడ చాలా మందితో మాట్లాడి వచ్చేసిండు. ఆ రోజు కూడా ఆయన ఎక్కడ భూములు ఇస్తారా లేదా అని మాట్లాడలేదు. మీరు బయట తీయండి, తిరుపతి రెడ్డి ఈ రోజు దాకా ఏ రైతును బెదిరించి భూములు ఇస్తారా లేరా అన్నది లేదు. ఇప్పటి వరకు ఆ నియోజకవర్గంలో ఎవరిని బెదిరించింది లేదు. వీళ్ళు దుర్మార్గులు, నీకు తెలియంది అరగు. సెక్రటరియట్లో చూస్తే ఒకడు హరీష్ రావు, కేటీఆర్, కవితారావు, సంతోష్ రావు, నవీన్ రావు, కన్నారావు, వీళ్ళే కదా పొద్దుగా లేసి ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి కానీ, తమ్ముడు కొండలరెడ్డి కానీ, కృష్ణారెడ్డి కానీ నీకు ఏ సెక్రటరియట్లో కనిపించిండ్రా, అసెంబ్లీ దగ్గరకు వచ్చిండ్రా, ఏ ఆఫీస్లోనన్నా కనిపించిండ్రా? ఒక్క వీడియో బయట పెట్టమని చూద్దాం. ఏ ఆఫీసర్తోటైనా మాట్లాడినరా? ఒక్క వీడియో బయట పెట్టమని. మొత్తం భూములంతా ఇల్లే చేస్తున్నారు అని అలిగేషన్స్ అయితే గట్టిగా చేస్తున్నారు కదా. మరి ఒక్క ఆధారం పెడితే అయిపోద్ది కదా. అలిగేషన్ కంటే ఆధారం పెడితే అయిపోద్ది కదా. వాళ్ళు పూర్తి వాళ్ళ ఇళ్ళ కాడికి నువ్వు వెళ్ళి చూడు. తిరుపతి రెడ్డి ఇంటికాడ కొడంగల్లో ఉంటారు. కొండలరెడ్డి ఇంటికాడ ఏం దోమలు కొట్టుకుంటా కూర్చుంటాడు. ఆయన ఏదో ఆయన పని చేసుకుని ఆయన కూర్చుంటాడు. ఆయన మనుషులు ఆయనతో తప్ప ఎవడు పోయేదిలే, ఎవరు అడిగేదిలే. సీఎం ముఖ్యమంత్రి లైవ్లో కూర్చొని నా అన్నదమ్ములకి ఎవరు పని చేయకండి నా ఆఫీసర్లకు చెప్పినాక ఏముంటుంది రఘు? ఏంటంటే కేసీఆర్ ఫ్యామిలీ అనేది దొంగల ఫ్యామిలీ అని తెలంగాణలో ముద్ర పడ్డది. సేమ్ రేవంత్ రెడ్డి మీద దొంగల ఫ్యామిలీ అని ముద్రేద్దామన్నది కేటీఆర్ ప్లాన్. కానీ ఎట్లా వర్కౌట్ అవుతుంది? ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డితో ఆ అబ్బాయి ఆయన ఎవరు సురేష్ అనే ఆయన ఎక్కువ మాట్లాడిండా? 80 సార్లు మాట్లాడి అని అంటున్నారు. 42 టైమ్స్ 20 అవర్స్లో 42 టైమ్స్ మాట్లాడి 20 గంటల్లో 42 సార్లు. ఇంకోటి ఏంటంటే పట్నం నరేందర్ రెడ్డి ఎంత తిక్కలోడంటే సురేష్తో మాట్లాడి సురేష్ ఫోన్ కట్ చేసిన తర్వాత కేటీఆర్తో మాట్లాడింది ఇమీడియట్గా 6 టైమ్స్ మాట్లాడింది. అట్లా నీకు ఏముంటుంది? ఆ పార్టీకి ఆ ఊళ్ళో దిక్కు లేదు. 150 ఓట్లు వస్తాయి ఆ ఊళ్ళో. ఆ పార్టీకి ఏ ఊర్లో? ఆ లగచర్ల అనే ఊర్లో 150 ఓట్లు. ఆయన పార్టీ అభివృద్ధి కోసం ఆ టైంలో అన్ని సార్లు మాట్లాడినట్టు 42 సార్లు. చెప్పనికే సిగ్గుండాలి కదా. పట్నం నరేందర్ రెడ్డి నిరికిచ్చిరా వీళ్ళంతా కలిసి? పట్నం ఇరుక్కున్నాడు. కేటీఆర్ చెప్పిండు, కేటీఆర్కి అప్ప చెప్పిండు. కేటీఆర్ పట్నం నరేందర్ రెడ్డికి అప్ప చెప్పిండు. పట్నం నరేందర్ రెడ్డి కింద మాట్లాడాడు. పోలేపల్లి ఒక అబ్బాయితో మాట్లాడి ఎస్సీ అబ్బాయి పాపం వాడు పోయి అన్నీ చెప్పేసిండు. పట్నం నరేందర్ రెడ్డి నాకు ఫోన్ చేసిండు, నన్ను ఇట్లా చేయమన్నాడు, ఇట్లా వేస్తే రేవంత్ రెడ్డి బ్లేమ్ అవుతాడు, రాష్ట్ర వ్యాప్తంగా మనకు వస్తుంది, కేటీఆర్ మన అంటున్నాడు, మనకు పైసలు ఇస్తా అన్నాడు, పదవులు ఇస్తా అన్నాడు, మొత్తం చెప్పేసిండు. పట్నం నరేందర్ రెడ్డి చేసిన తప్పు వల్ల అమాయకత్వం అనుకోవాలి. మనకి తెలివి లేదు పట్నం నరేందర్ రెడ్డికి. ఈ కుట్ర నిజంగా కేటీఆర్ అంతా కన్నింగ్ మైండ్ పట్నం నరేందర్ రెడ్డికి ఉంటే ఈరోజు ఇరికెటోడు కాదు, అది ఇంకో రకంగా అయ్యేది. అసలు కుట్రకోణమే బయటకు వచ్చేది. ఇప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేస్తే ఇక రైతుల కోసం పోరాటం చేసిన పోరాట యోధుడు, గిరిజనుల కోసం అంటే అదే నడుస్తున్నది కదా మొత్తం వ్యవహారం. సబితమ్మ పోయినట్లుంది ఏదో పోదామని, పోతే రైతు వెళ్ళినట్టుంది, రివర్స్ అయ్యారు. వాడు సురేష్ అంటాడు, యాదవ్ అంటాడు, వాళ్ళ భూములే లేవు, భూములు లేకుండా వాళ్ళు హైలైట్ అయిదామని చేసిండ్రు అని చెప్పి ఇంకెక్కడ సానుభూతి? తాగి తిరుగుతారు వాళ్ళు, ఇంకెక్కడ సానుభూతి? మా ఊళ్ళల్లో ఇప్పుడు వెళ్ళి అడగండి. దరిద్రులు పార్టీ కోసం, వాళ్ళ పార్టీ కోసం మమ్మల్ని బ్లేమ్ చేసిరి, మాకు ఒక అవకాశం లేకుండా చేసిరి. ఒక రోజు ఏదో ఆందోళన ఉంటుండే రఘు. మరి ఇప్పుడు కేటీఆర్ని కలిసి కొంతమంది వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి వాళ్ళ పార్టీ ఆఫీస్లో ఆ రిమైండ్ అయిన వాళ్ళని తీసుకొచ్చి కలిసినట్లున్నాడు. ఆయన ఇంకొకటి రఘు, నిన్న జైలు నుంచి వచ్చి మాట్లాడతాడు, 3rd డిగ్రీ ప్రయోగించుండ్రు, అది కూడా అంటున్నాడు, కాళ్ళని కమిలిపోయినాయి అంటున్నాడు కదా. సబితమ్మ పోయినప్పుడు అక్కడ ఒక్క రైతన్న మాట్లాడినారు. ఆయన పార్టీ ఆఫీస్కి తీసుకొచ్చిండు ఆ కుటుంబ సభ్యులని. ఒక్క కుటుంబ సభ్యుడన్నా మా వాళ్ళని కొట్టినరట అని అన్నాడా? తర్వాత చాలా మంది ఇంటర్వ్యూలు చేసిండు కదా, ఒక్క రైతన్న మా వాళ్ళని కొట్టినరని అన్నాడా? ఏది లేదు, ఏది అనలేదు, ఏది కాలేదు. ఈయన జైలుకి వచ్చి ఒక్క తాళ్ళిండు. ఈయనకు అలవాటు కదా, నువ్వు ఇంటర్వ్యూకి పోయినావు కదా నేరెళ్ళ. అవును నేరెళ్ళ. ఏంది నేరెళ్ళ? ఇలా సుట్టపొల్ల లారీలు, ఇసుక లారీలు పోతుంటే, సంతోష్ రావుది, హరీష్ రావు ఇసుక లారీలు పోతుంటే దళితులు అడ్డుకుంటే 3rd డిగ్రీ ప్రయోగించుడు. కేటీఆర్ ఏమనుకుంటున్నాడంటే ఆ దుర్మార్గుడు చేసిన పాపాలన్నీ కూడా రేవంత్ రెడ్డి చేయాలన్నది ఆయన ఆలోచన. అందుకే ఆయన చేసిన అన్ని రేవంత్ రెడ్డి మీద. కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్మెంట్ అంటాడు, ఎక్కడున్నదో చూపియాడు. 3rd డిగ్రీ అంటాడు, ఎక్కడున్నది? నేరెళ్ళ ఆత్మహత్య చేసుకునే కదా, బాధలు భరించలేక చాలా మందికి మోగతనం పోయిన పరిస్థితి ఉన్నది కదా. ఆయన చేసిన పాపాలన్నీ ఈరోజు ఇది చేస్తున్నాడు. మా బాధ అంతా ఒకటే, అరే మేము శాంతియుతంగా చేసుకుంటున్నాం, మీరు అన్నట్లు రైతు ఎవరు ఎక్కడ భూమి కూడా ఇయ్యారు. వాట్ నెక్స్ట్ ఏంది మరి? నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ అంటే ఏం చేయబోతున్నారు మరి? రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు మీకు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆయన అయితే ఇంతవరకు ఎక్కడ మాట్లాడినట్టుగా అయితే లేదు. మరి ఏమైనా మాట్లాడతాడా? ఏం చేద్దామని అనుకుంటున్నారు? ఏదన్నా కానీ కోడంగల్ అనేది అభివృద్ధి జరగాలి. మేము ఇప్పుడు అభివృద్ధి జరగకపోతే ఇక మేము మా జీవితాలు ఇక ఇంతే, మేము అభివృద్ధి జరగం.
ఈ దుర్మార్గుడు కేటీఆర్ 2018లో వీడియో దిగండి, మీ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటా, కృష్ణా వాటర్తో మీ కాళ్ళు గడుగుతా అని చెప్పేసి పోయిండు కదా. ఒక్క కిలోమీటర్ రోడ్డు కూడా వేయలేరు. దత్తత తీసుకుంటా అన్నాడు, 5 ఏళ్ళు ఒకరోజు నియోజకవర్గానికి రాలేదు ఈ దరిద్రుడు. ఇక ఉన్న పట్నం నరేంద్ర రెడ్డి ఏమో మామిడి తోటల పోటీ, అంతే తప్ప ఆ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, 5 ఏళ్ళు అధికారం ఇచ్చిండ్రు ఈ రాష్ట్ర ప్రజలు. 5 ఏళ్ళు కూడా నియోజకవర్గాన్ని మేము అభివృద్ధి చేసుకోకపోతే వీళ్ళ కుట్రలకు బలైపోయి ఇంకా మన నియోజకవర్గం ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది? ఇక వచ్చేసారి ఏందో ఎవరికి తెలుసు. 5 ఏళ్ళే కదా ప్రజలు ఇచ్చేది, అయితే 5 ఏళ్ళే కదా. 5 ఏళ్ళు మేము అభివృద్ధి చేసుకోకపోతే ఎప్పుడైతుంది? ఖచ్చితంగా అభివృద్ధి జరగాలి. మళ్ళీ మాట్లాడతాం మా రైతులతోటి, ఒప్పించే ప్రయత్నం చేస్తాం. వాళ్ళు ఎన్ని రోజులన్నా కానీ, ఆల్మోస్ట్ డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా వచ్చినాం, ఇంకో 10 నెలలు మాట్లాడతాం. ఓకే, మేమే కదా చిన్న ఉన్నప్పుడు కలిసి పెరిగినాం, కలిసి తిరిగినాం. అల్టిమేట్గా లాస్ట్ క్వశ్చన్ ఇది. ఒకటే ఒక అలిగేషన్ ఏంటంటే పేపర్లలో, ముఖ్యంగా నమస్తే తెలంగాణలో కేటీఆర్ మాట్లాడిన, ఇంకోరు మాట్లాడిన, బయట కూడా ఆ చర్చ ఇంకా బలంగా వినిపిస్తున్నది. టోటల్ ఇదంతా కూడా రేవంత్ రెడ్డి బిడ్డ భర్త, రేవంత్ రెడ్డి అల్లుడు, ఆయన కోసమే ఈ భూములన్నీ, అది కూడా ఫార్మా కంపెనీ కోసమని. సో రేవంత్ రెడ్డి అల్లుడు బిజినెస్ లేనిది, రేవంత్ రెడ్డి అల్లుడు కోసమే 1350 ఎకరాలు ఇవ్వబోతున్నారా? లేదు 1350 కాదు, ఇది తీసుకున్న తర్వాత ఇంకా చుట్టుపక్కల ఏమైనా ఆయన కొడుకు, ఆయన అల్లుడిని కట్టబెట్టే ప్రయత్నం ఏమైనా జరగబోతున్నదా? ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి అల్లుడు మీకు మీడియాలో మీరు వెతుకుతే ఆయన పెళ్లిలో కనిపించింటాడు, రీసెంట్గా ఇంకేదో ఫంక్షన్లో కనిపించేటాడు తప్ప రేవంత్ రెడ్డి అల్లుడికి ఎక్కడా కనబడాడు మీకు. అసలు ఏ వీడియోలో కూడా కనబడాడు. ఇంకోటి, ఆయనకు ఫార్మా కంపెనీ లేదు, పార్ట్నర్షిప్ ఏమున్నదేమో, ఏదో ఒక హాస్పిటల్లో ఆయన ఉన్నట్లు తెలుసు నాకు, అంతే. ఆయన ఏదో ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఏదో ఉన్నట్లుంది, అది రన్ చేసుకుంటారు. అన్నిటికంటే ఇదేంటంటే అసలు ఆడ ఫార్మానే వస్తలేదు, ఫార్మా కంపెనీ తీసుకొచ్చి అల్లుడికి ఎక్కడికి వెళ్ళిస్తాడు? ఫార్మా కంపెనీ లేదు ఆడ వస్తున్నది ఇండస్ట్రియల్ పార్క్ వస్తుంది, దాంట్లో టెక్స్టైల్ పార్క్ వస్తున్నది, ఇంకోటి వస్తున్నది. అసలు ఫార్మా ఇండస్ట్రీ లేనిది ఆడ ఫార్మా ఇండస్ట్రీ లేదు, ఇక్కడ ఫార్మా కంపెనీ లేదు అల్లుడికి. ఈ రెండుటిని జత చేసిండు కేటీఆర్. రోజో మాట మాట్లాడతాడు. కేటీఆర్ మాటలు మనము ఫస్ట్లో మీరు చూసిండుగా, సురేష్కి 7 ఎకరాలు ఉంది, 7 ఎకరాలు పోతుంది అంటాడు. మళ్ళీ నిన్న 4 తిరిగేసిండు. భూమి లేదు కానీ గ్రామస్తుడు భూమి లేదు సురేష్ పేరు మీద గజం భూమి లేకుంటుంది. సురేష్ తమ్ముడి పేరు మీద గజం భూమి లేదు. వాళ్ళ నాన్న పేరు మీద 6 ఎకరాలు ఉంది. 6 ఎకరాలు కూడా భూమి పోతలేదు, కంపెనీలో పోతలేదు. వాళ్ళ నాన్న కూడా ఒప్పుకున్నాడు మీడియా ముందుకు వచ్చి. గిన్ని అబద్ధాలు ఆడుతున్నాడు రేవంత్ అల్లుడికి. సంబంధమే లేదు, 1% కూడా లేదు. ఆ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి అల్లుడికే కాదు, రేవంత్ రెడ్డి కుటుంబం ఆ నియోజకవర్గంలో ఒక 17-18 ఏళ్ళకెళ్ళి ఉన్నారు కదా, గజం భూమి లేదు వాళ్ళకు. ఆడ కోడంగల్లా కట్టుకున్న ఇల్లు తప్ప వాళ్ళకు గజం భూమి లేదు. కోసుగలు ఏదో జాగా ఉండేవాళ్ళు, జాగా కొని అంతకుముందు కూడా లేదు, కొని బస్ డిపో కోసం ఇచ్చిండ్రు. ఆ ఫ్యామిలీకి కోడంగల్లో గజం భూమి లేదు. ఇప్పటి వరకు పట్నం నరేందర్ రెడ్డి చిన్న రోడ్ వేస్తే సొంత కార్యకర్తలతో కూడా కమిషన్ తీసుకున్నాడు. ఈ సీసీ రోడ్లు కింద ఊళ్ళో వస్తాయి కదా, సొంత కార్యకర్తలతో కూడా డబ్బులు తీసుకున్నారు. కోడంగల్ మీద మీరు కోడంగల్ పల్లెటూరు మొత్తం వెళ్ళి అడగండి, రేవంత్ రెడ్డి కుటుంబం ₹1 ఏ కాంట్రాక్టర్ నుంచి అడిగింది లేదు, తీసుకున్నది లేదు, ఏ లీడర్ని అడిగింది లేదు. నేను చెప్పడం కాదు, ఎవరినన్నా అడగండి పోయి ఊళ్ళలో. అది నాకైతే మీరు క్లారిటీ ఇస్తున్నారు. నో ఫార్మా కంపెనీ, నో ఫార్మా, నో రేవంత్, ఈ వీడియో నువ్వు నో రేవంత్ రెడ్డి అల్లుడు, నో రేవంత్ రెడ్డి అల్లుడు. ఓకే, పాపం అన్యాయంగా తీసుకొచ్చిండ్రు. కనీసం అన్నదమ్ముళ్ళని అంటేనన్నా ఎలక్షన్ రోజన్నా వాళ్ళు బయటకు వస్తారు. అల్లుడి మొహం మనకు దొరకాలంటే ఆయన పెళ్లి వీడియోలు చూడాలి. రేవంత్ రెడ్డి బిడ్డ పెళ్లి వీడియోలు చూస్తే అల్లుడు మనకు కనబడతాడు. అసలు వ్యక్తిని తీసుకొచ్చి ఏమన్నా ప్లాన్ చేసి రైంది బిఫోర్ ఏమన్నా అట్లా ఏమన్నా ఈ అసలు ఇష్యూ జరిగిన తర్వాత ఏమన్నా లేదు అని అంటున్నారా? ఈ ఫార్మా క్యాన్సల్ చేసి 7 నెలలు అవుతుంది. ఓకే, ఫార్మా అనేది క్యాన్సల్ చేసి 7 నెలలు అవుతుంది. 7 నెలల వరకు ఫార్మా అనేది లేదు. 7 నెలల తర్వాత, అంతకంటే ముందు గ్రీన్ ఫార్మా అన్నారు. మన ఇక్కడ షామిరిపేటలో ఉంటుంది కదా, అది పార్ట్ అక్కడ వస్తుంది అని చెప్పేసి చెప్పిండు. షామిరిపేటలో ఉన్నది సేమ్ మన దగ్గర వస్తుంది అని చెప్పిండు. తర్వాత అది కూడా వద్దనుకున్నాడు. సరే ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొద్దాం, అక్కడ ఇండస్ట్రీస్ తీసుకొద్దాం అని చెప్పేసి. ఎవరు వస్తారు రఘు? కొడంగల్కి ఇండస్ట్రీస్ రావాలంటే కూడా రారు. ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి, వాళ్ళకి గట్టిగా చెప్తున్నాడు కాబట్టి అక్కడ వచ్చి ఎవరో పెట్టుబడులు పెడుతున్నారు. లేకపోతే దారుణమైన ఏరియాలు మావి. అసలు ఇప్పటి నేను చెప్తున్నా కదా, బొంబాయి బస్ పోతుంది మా దగ్గరికి వెళ్ళి ఇప్పటికి కూడా. ఎందుకంటే అక్కడ బతుకు తెరవకపోతారు. అక్కడ ఉన్న పోరాలు ఫోన్ చేసి చెప్తారు మాకు, ఇప్పటికీ చెప్తున్నారు, అన్న అందరిని ఒప్పించి కంపెనీ అయ్యండి అన్న, తల్లిదండ్రులను వదిలేసి మేము ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నాం, మేము వస్తామన్నా అక్కడ అని చెప్పేసి. సో నేను 100% రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పాను నాకు. అట్లానే దాడి చేసే మనస్తత్వం కూడా కాదు మాది. దాడి చేసేంత దూరం కూడా పోము.
సీఎంని ఇంకో వారం అడుగుతాం, ఇంకో నెల అడుగుతాం, 2 నెలలు అడుగుతాం, ఈ 10 నెలలు సరే లాక్కొచ్చి ఇప్పుడు ఏదో ఒకటి జరిగింది, ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు జైలుకి వెళ్ళిన వాళ్ళు కూడా రైతులే కదా, ఎస్ అది ఏ పార్టీ అయినా ఉండనివ్వండి, కొంత కోపంతో ఇంకేదన్నా పోయి ఎత్తేనివ్వండి. మొత్తానికైతే ఎలాంటి ఇన్సిడెంట్ జరగలేదు, ఎవరికి గాయాలు కాలేదు, ఎవరి ప్రాణం అయితే పోలేదు. ఏదో పెద్ద మనసు చేసుకొని మరి మీలాంటి ఇప్పుడు మీరు అన్ని 30-40 డిస్కషన్స్ పెట్టినా మీరు అంటున్నారు కదా, సో ఈ డిస్కషన్ కూడా పెట్టండి ముఖ్యమంత్రి ముందు. వాళ్ళని ఏ రకంగానైనా బయటికి తీసుకొద్దాము, ఏదో ఒక ప్రయత్నం చేద్దాము. అల్టిమేట్ గా మేమనేది ఏంటంటే రైతులు సాటిస్ఫై అయిన తర్వాత మాత్రమే భూమిని సేకరించండి. మీకు చెప్తున్నా వేరే ఇండస్ట్రీస్ కోసం, అది కూడా ఫార్మా కోసం అయితే అసలే వద్దు. ఫార్మా రావట్లేదు రఘు, మీకు మళ్ళీ చెప్తున్నా, రికార్డ్ చేసి పెట్టుకోండి, ఫార్మా అనేది రావట్లేదు ఒకటి. అండ్ మీరు అంటున్నట్లు కేసులు ఖచ్చితంగా నిజమైన రైతు ఉంటే కడుపు మండి దాడి చేసిండొచ్చు, ఆ కోపంలో కానీ టీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొట్టడం వల్ల కానీ దాడి చేస్తే చేసిండొచ్చు. ఖచ్చితంగా వాళ్ళ తరపున మాట్లాడతాం, ఆ కేసులు మాఫీ చేసే ప్రయత్నం కూడా మేము 100% చేస్తాము. ఇక ఒరిజినల్గా భూమి లేకుండా ఇప్పుడు సురేష్ అనేటోడు ఉన్నాడు, అసలు భూమే లేదు. ఒరిజినల్ సురేష్ అంటోనికి భూమి లేదు, వాళ్ళ అన్నకు భూమి లేదు, వాళ్ళ తమ్ముడికో అన్నకో భూమి లేదు, ఇంకో 3-4 ఉన్నారు భూమి లేదు, 17 మంది ఉన్నారట. ఐజీ చెప్తున్నాడు 17 మంది. వాళ్ళని వదిలేయడం ఎట్లయితుంది? వాళ్ళంటే వాళ్ళు కేవలం దాడి చేయడానికి వచ్చిన వాళ్ళే కదా. మీరు అన్నట్లు 100% రైతు నుండి కోపంతోటో బాధతోటో వాళ్ళ పిల్లల ఆవేశంతో దాడులు చేస్తే 100% ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో చనువు ఉన్నది. ఎప్పుడు ఇంటికి పోయినా మాట్లాడతాడు, బయట నిలబడితే పిలుస్తాడు, ఖచ్చితంగా మాట్లాడతాం. ఆ కేసులన్నీ మాఫీ చేసే ప్రయత్నమే చేస్తాం. ఇంకోటి 100% ఒప్పుకున్నాకనంటే ఒప్పియడానికే ప్రయత్నం చేస్తాం 100%. ఈ 10 నెలలు అదే ప్రయత్నం చేస్తాం, ఇంకొక 10 నెలలు చేస్తాం. రైతుల్ని కూర్చోబెట్టి దాదాపు 34 లక్షల దాకా వచ్చిండు, ఆడ భూమి 50 లక్షలు పోతుంది, మా దగ్గర భూమి 50 లక్షలు పోతుంది. ఇంకా అడుగుతాం, ఇంకో కొంచెం ఇవన్నీ అడుగుతాం, లేదా ఇంకొకటి ఏదన్నా అడుగుతాం. ఏదో రకంగా రైతులు కొంత దిగుతున్నారు, ముఖ్యమంత్రి కొంత దిగుతున్నాడు. ఇద్దరు కలిసి ఒక సామరస్యంగా వచ్చిన తర్వాతే అక్కడ భూసేకరణ జరుగుతుంది, కంపెనీలు వస్తాయి. 100% కొడంగల్లో కంపెనీలు రావాల్సిందే. ఇప్పుడు రాకపోతే ఇక మా బతుకుకి ఎప్పుడూ రాదు. నువ్వు తిరుగు రాగు, ఒక్క కాలువ కనబడదు నీకు నియోజకవర్గం. వర్షం పడితే పంటలు పండుతాయి. నువ్వు అదే భూమి ఎందుకు ఎంచుకోవాలంటే లగచల్ర 120 ఎకరాలు, పోర్లేపల్లి 120 ఎకరాలు, అకింపేట 370 ఎకరాలు అసైన్ ల్యాండ్ ఉంది. ఆ 240, 370, 610 ఎకరాలు అసైన్ ల్యాండ్ ఉంది ఆడ. కాబట్టి అసైన్ ల్యాండ్ కూడా దరిద్రానికి ఎట్లుంది అంటే మధ్యలో పట్టా భూమి ఉంటుంది, చుట్టూ అసైన్ ల్యాండ్ ఉంటుంది. అసైన్ ల్యాండ్ తీసుకొని పట్టాను వదిలేద్దామంటే వీలు అవ్వట్లేదు అక్కడ. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంత ఇది జరిగింది. ఫైనల్గా నేనేం చెప్తా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ 3 గ్రామాలు కంచుకోటలు, ఆ 3 గ్రామాల్లో ఎప్పటికీ రేవంత్ అన్నకు లీడే ఇస్తున్న గ్రామాలు. సో ఆయన దగ్గర చనువు ఉన్నది, ఆయన కొంత ఆలోచన చేస్తాడు. కాబట్టి ఇంకొక 10 సార్లు మీటింగ్ పెట్టుకుంటాం. 10 సార్లు మీరు అన్నట్లు నిజమైన రైతులు ఉంటే వాళ్ళ మీద కేసులు ఎట్లా మాఫీ చేయాలన్నది ఒకటి, అట్లా ఇంకేం రైతులకు ఇంకెంతవరకు మనం చేయగలుగుతాం అన్నది ఇంకోటి. ఇవన్నీ మాట్లాడిన తర్వాతే ఖచ్చితంగా టీఆర్ఎస్ కుట్రలను అక్కడ పారనీయము, కోడంగల్ అనేది ఖచ్చితంగా అభివృద్ధి చేసుకొని తీరుతాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ నరసింహారెడ్డి గారు. సో ఇది వీళ్ళు చెప్తున్నటువంటి విషయము. ఎట్టి పరిస్థితుల్లో నో ఫార్మా కంపెనీ అండ్ రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఎవరికి అక్కడ కంపెనీస్ లేవు, మేము కట్టబెట్టట్లేదు అని. అండ్ దాంతోపాటుగా ఇంకొక విషయం ఏం చెప్తున్నానంటే రైతులంతా సాటిస్ఫై అయిన తర్వాత మాత్రం అంటే డైలాగ్ డిస్కషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఎంత అగ్రెసివ్గా వెళ్తే రైతులు కూడా అంత అగ్రెసివ్గా తయారవుతారు. సో అప్పుడు ఏ సేకరణ ఏమి కూడా సాధ్యం కాదు. సో డైలాగ్ డిస్కషన్ ఉంటుంది. ఇంకా 10 నెలలు అయినా సరే రైతులను మేము ఒప్పిస్తామంటున్నారు. సో రైతులు కూడా మీరు ఒక జేఏసీగానో లేకపోతే ఒక మీటింగ్ లాగా ఏర్పాటు చేసుకొని ప్రభుత్వంతో డైలాగ్ డిస్కషన్స్కి ముందుకెళ్లాల్సిన అవసరం కనిపిస్తున్నది. ఎవరైతే నిజాయితీ గల రైతులు పాపం వాళ్ళు భూమిని కోల్పోతున్నామని తెలుసో తెలియకుండా దాడి చేస్తే వాళ్ళందరినీ ముఖ్యమంత్రి కూడా పిలిచి మాట్లాడవచ్చు. అండ్ వాళ్ళ మీద ఉన్న కేసులు ఇమీడియట్గా మాఫీ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ జైలు నుంచి బయటికి తీసుకురావాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉన్నదని మేము చెప్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మా లైన్ ఒకటే, ఫార్మా ఇండస్ట్రీస్కి ఈ తెలంగాణలో ఇంకా చాలు, అవకాశం ఇవ్వద్దు అన్నది మేము ప్రధానంగా చెప్తున్నాం. చూద్దాం మరి వీళ్ళ మాటలు చేతల రూపంలో ఇదే రకంగా ఉండయా అన్నది మన భవిష్యత్తులో చూద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.